హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసీఎఫ్ క్రియేషన్స్. ఒక కొత్త టాపిక్‌తో అయితే ఇప్పుడు మీ ముందుకొచ్చేసా. ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరేంటంటే బిఎస్ఎన్ఎల్. ఎక్కడ చూసినా కూడా ఈ పేరే వినిపిస్తుంది. బిఎస్ఎన్ఎల్ అసలు పేరొచ్చేసి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఇదే మన దేశంలో ఉన్న ఒకే ఒక గవర్నమెంట్ కమ్యూనికేషన్ నెట్వర్క్. ప్రెజెంట్ మన జనరేషన్‌లో ఈ బిఎస్ఎన్ఎల్ సిమ్ గురించి ఎవరికీ పెద్ద తెలీదు గానీ, మన ఫాదర్ జనరేషన్‌లో మన ఫాదర్ గనుక ఒక ఫోన్ కొంటే, ఆ ఫోన్‌లో ఖచ్చితంగా ఉండే సిమ్ బిఎస్ఎన్ఎల్ అయ్యుండేది. బిఎస్ఎన్ఎల్ వచ్చిన కొత్తలో అయితే దాదాపు 10 సంవత్సరాల పాటు నష్టం అంటే ఏంటో తెలియకుండా నడిచిన బిఎస్ఎన్ఎల్ హవా ఎలా పతనమైంది? మళ్ళీ ఇప్పుడు సామాన్య ప్రజలకి సర్వీస్ అందించడానికి ఎలా ముందుకొస్తుంది? బిఎస్ఎన్ఎల్ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటుందా అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో మొట్టమొదటిసారిగా 1981లో అయితే టెలికాం సేవలు అందుబాటులోకొచ్చాయి. టెలికాం సేవలు అందుబాటులోకొచ్చాయి గానీ, ఇవి అందరికీ అందుబాటులో ఉండేవి కాదు. కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రం అందుబాటులో ఉండేవి. కానీ కాలం గడిచే కొద్దీ టెక్నాలజీ బాగా అభివృద్ధి అవ్వడంతో టెలికాం సర్వీసెస్ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకొచ్చాయి. అది 2000 సంవత్సరం. అప్పటి నుంచి టెలికాం సర్వీసెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. 2000 సంవత్సరం నుంచి సెల్ ఫోన్ యూజ్ చేయడం అనేది బాగా పెరిగిపోయింది. మార్కెట్‌లోకి ఎప్పుడైతే సెల్ ఫోన్ వచ్చిందో అప్పుడే బిఎస్ఎన్ఎల్‌కి కూడా మంచి రోజులైతే వచ్చాయి. 2001 నుంచి 2010 వరకు బిఎస్ఎన్ఎల్ అయితే దాదాపు 46,000 కోట్లకు పైగా ప్రాఫిట్స్‌ని గవర్నమెంట్‌కి తెచ్చిపెట్టింది. అప్పటినుంచే బిఎస్ఎన్ఎల్ కంపెనీ గవర్నమెంట్‌కి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టే కంపెనీగా మారిపోయింది. కానీ బిఎస్ఎన్ఎల్‌లో జరిగిన స్కామ్‌లు, అప్పుడే కొత్త నెట్వర్క్స్ నుంచి వచ్చే పోటీని తట్టుకోలేకపోవడం, బిఎస్ఎన్ఎల్ సర్వీస్‌ని పొందాలన్నా, అలాగే కట్ చేసుకోవాలన్నా చాలా పెద్ద ప్రాసెస్ ఉండడం, గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలకి విచ్చలవిడిగా లైసెన్స్‌లు ఇవ్వడం, అలాగే ప్రైవేట్ కంపెనీలు ఇచ్చేంత ఇంటర్నెట్ స్పీడ్‌ని బిఎస్ఎన్ఎల్ ఇవ్వలేకపోవడం, ఇవన్నీ కూడా బిఎస్ఎన్ఎల్ పతనానికి ఒక కారణం. తర్వాత ఇంకో 15 ఏళ్ళు ముందుకెళ్తే అంటే 2015లో జియో వచ్చింది. అప్పట్లో ఈ జియో ఒక సంచలనం. జియో రావడం వల్ల మొత్తం ఇండియా టెలికాం వ్యవస్థే మారిపోయింది. దీంతో పాటు జియో హై స్పీడ్ ఇంటర్నెట్‌ని ఫ్రీగా ఇచ్చి అన్ని టెలికాం కంపెనీలని దాటి దేశంలోనే అతి కొద్ది సమయంలోనే నంబర్ 1 కంపెనీగా ఎదిగింది. ఇలా ఇంటర్నెట్‌ని ఫ్రీగా ఇవ్వడం వల్ల ప్రజలందరూ కూడా ఇంటర్నెట్‌కి బాగా బానిసలుగా మారిపోయారు. జియో ఫ్రీ ఇంటర్నెట్‌ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మిగతా కంపెనీలు కూడా వాళ్ళ యూజర్స్‌ని కాపాడుకోవడానికి ఇంటర్నెట్‌ని తక్కువ రేట్లకి ఇవ్వడం మొదలుపెట్టింది. కంపెనీలకి నష్టం వస్తున్నా సరే, ఆ నష్టాల్ని భరిస్తూ ఇంటర్నెట్‌ని జనాలకు బాగా అలవాటు చేశారు. దాంతో ఇన్ని రోజులు తక్కువ రేటుకి ఇచ్చిన కంపెనీలన్నీ కూడా రీచార్జ్ రేట్స్‌ని పెంచడం మొదలుపెట్టింది. ఇంటర్నెట్‌కి బాగా అలవాటు పడిపోయిన జనం కూడా ఇంక చేసేదేమీ లేక వాళ్ళు ఎంత రేట్ ఫిక్స్ చేస్తే అంత రేటు పెట్టి రీచార్జ్ చేయించుకోవడం తప్ప ఇంక చేసేదేమీ లేదు. సరిగ్గా అప్పుడే వచ్చింది టాటా కంపెనీ. టాటా కంపెనీ ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే టాటా ఇండికామ్ అనే ఒక నెట్వర్క్‌తో మార్కెట్‌లోకైతే వచ్చింది. కానీ దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో జపాన్ కంపెనీ అయిన డొకోమోతో కొలాబరేట్ అయ్యి టాటా డొకోమోగా ఇండియాలోకైతే వచ్చింది. కానీ డొకోమోకి, టాటాకి పార్ట్నర్‌షిప్ గొడవలు రావడం వల్ల 2019లో టాటా డొకోమోని పూర్తిగా కూడా ఎయిర్‌టెల్‌లో కలిపేశారు. కానీ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్‌కి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయని, టాటా మళ్ళీ టెలికాం రంగంలోకి రాబోతుందని మాటలైతే గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే టాటా గ్రూప్‌కి చెందిన టీసీఎస్ అలాగే బిఎస్ఎన్ఎల్‌కి రూ. 15,000 కోట్ల ఒప్పందం అయితే జరిగింది. ఈ ప్రైవేట్ కంపెనీలు రీచార్జ్ రేట్లను పెంచేసిన తర్వాత గవర్నమెంట్ కూడా బిఎస్ఎన్ఎల్ ద్వారా సామాన్య ప్రజలకి తక్కువ రేటుకే హై స్పీడ్ ఇంటర్నెట్‌ని అందించడానికి ముందుకైతే వచ్చింది. మన ఇండియాలో ఇప్పుడున్న ఏ ప్రైవేట్ కంపెనీకి లేనన్ని ఆస్తులైతే బిఎస్ఎన్ఎల్‌కి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్‌కి దాదాపు రూ. 2,50,000 కోట్ల ఆస్తులున్నాయి. ఇది జస్ట్ అంచనా మాత్రమే. అలాగే ఇప్పటివరకు బిఎస్ఎన్ఎల్ మనకి 3జీ సర్వీసెస్‌ని మాత్రమే అందించింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ 4జీకి అప్‌గ్రేడ్ ఇవ్వడానికి పర్మిషన్ అయితే ఇచ్చింది. బిఎస్ఎన్ఎల్ మన ఇండియా వైడ్‌గా దాదాపు 9,000 టవర్స్‌ని అయితే కన్‌స్ట్రక్ట్ చేస్తుంది. అలాగే ఇది ఆగస్ట్ కల్లా దాదాపు 1,00,000 టవర్ల వరకు చేరుతుందంట. అలాగే తేజస్ నెట్వర్క్ ఇంకా ఐటీఐ ఈ 2 కూడా బిఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్‌ని అందించడానికి బిఎస్ఎన్ఎల్ కంపెనీతో దాదాపు రూ. 19,000 కోట్ల ఒప్పందం అయితే చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్‌లో తేజస్ నెట్వర్క్ ఇంకా ఐటీఐ ఈ 2 సంస్థలు కూడా బిఎస్ఎన్ఎల్‌కి కావాల్సిన సాఫ్ట్‌వేర్ ఇంకా హార్డ్‌వేర్ తయారు చేసి సర్వీసెస్ కూడా ఇస్తుంది. ఈ తేజస్ నెట్వర్క్ కంపెనీ బెంగుళూరుకి చెందిందైనా కంపెనీలో మాత్రం ఎక్కువ వాటా టాటా కంపెనీకే ఉంది. కాబట్టి తేజస్ నెట్వర్క్ వల్ల ఈ డీల్‌లో టీసీఎస్ ఇన్వాల్వ్ అయింది. ఈ టీసీఎస్ కంపెనీ మన ఇండియా వైడ్‌గా 4 పెద్ద డేటా సెంటర్స్‌ని అయితే కన్‌స్ట్రక్ట్ చేస్తుంది. దాని ద్వారానే బిఎస్ఎన్ఎల్ యూజర్స్‌కి 4జీ సర్వీసెస్ వస్తాయి. 4జీ సర్వీసెసే కాదు ఫ్యూచర్‌లో దీని ద్వారా బిఎస్ఎన్ఎల్ అయితే 5జీకి కూడా అప్‌గ్రేడ్ అవ్వగలదు. సింపుల్‌గా చెప్పాలంటే బిఎస్ఎన్ఎల్ తేజస్ నెట్వర్క్‌కి కాంట్రాక్ట్ ఇచ్చిందనుకోండి. ఇప్పుడు తేజస్ నెట్వర్క్ టీసీఎస్‌కి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ ప్లాన్ గనక బిఎస్ఎన్ఎల్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే బిఎస్ఎన్ఎల్‌కి మళ్ళీ మంచి రోజులొస్తాయి. ఆల్రెడీ ఎలాగో మంచి రోజులొచ్చినట్టే కనబడుతున్నాయి.
ఎందుకంటే లాస్ట్ 1 వీక్‌లో కూడా బీఎస్ఎన్ఎల్‌కి దాదాపు 75,00,000 యూజర్స్ అయితే కొత్తగా జాయిన్ అయ్యారు. అలాగే జియో ఎప్పుడైతే రేట్లు పెంచిందో అప్పుడే వాళ్ళ నుంచి 6,00,000 యూజర్స్ అయితే వెళ్ళిపోయారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ మ్యారేజే. అనంత్ అంబానీ మ్యారేజ్ దాదాపు 5,000 క్రోర్స్ అయితే ఖర్చు పెట్టి చేశారు. ఈ డబ్బంతా కూడా మన రీచార్జ్‌ల నుంచే తీసుకున్నారని జనం అయితే చాలా కోప్పడుతున్నారు. అందుకే ఇంతమంది యూజర్స్ కూడా జియోని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ ప్రాజెక్ట్‌కి ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఈ ప్రాజెక్ట్‌లో రతన్ టాటా గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మన ఇండియాలో టాటా అని పేరు కనబడితే ఆ ప్రొడక్ట్‌ని ఎగబడి మరీ కొంటారు. అది మనందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే టెలికాం కంపెనీలన్నీ కూడా రేట్లు పెంచడం మొదలుపెట్టేసింది. ఒకవేళ రీచార్జ్ వ్యాలిడిటీ అయిపోయినా కూడా ఇన్‌కమింగ్ కాల్స్ కూడా రావట్లేదు. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం అతి తక్కువ ధరలోనే హై స్పీడ్ ఇంటర్నెట్‌ని అలాగే వాయిస్ కాల్స్‌ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్రైవేట్ కంపెనీలు రీచార్జ్ రేట్లను తగ్గించాలన్నా, వాళ్ళ ఆగడాలను కట్టించాలన్నా మనందరూ బీఎస్ఎన్ఎల్‌కి సపోర్ట్ చేసి బీఎస్ఎన్ఎల్ సిమ్‌ని యూజ్ చేయాలి. ఈ బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ 4జీ సర్వీసెస్‌తో గనక మార్కెట్‌లోకి అందుబాటులోకొస్తే మీలో ఎంతమంది సిమ్‌ని యూజ్ చేస్తారో కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చితే కామెంట్స్ పైనున్న లైక్ బటన్‌ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ ఆన్‌లో పెట్టుకోండి.